నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో కొన్ని కీలకమైన అంశాలు అయితే చర్చించారు. మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మీద మేనిఫెస్టోలో ఇచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఏదైనా సరే సూపర్ 6, సూపర్ 7 అన్నాడు, దిక్కులేదు. మేనిఫెస్టో అయితే చెత్తబుట్టలో వేశారని చంద్రబాబు నాయుడు గారు అని విమర్శించూ మాట్లాడుతున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విమర్శలు ఏ విధంగా చూడాలి? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యల్ని అసలు నిజంగా ఏ విధంగా చూడాలి? మేనిఫెస్టోలో చేసిన హామీలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చెత్తబుట్టలో వేశారని విమర్శిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఈ విమర్శలు ఏ విధంగా చూడాలి సార్? ఆయన మేనిఫెస్టో ఏ బుట్టలో వేశాడు? ఆయన మేనిఫెస్టో చెత్తబుట్టలో వేశాడు కాబట్టి ఇతర పార్టీల మేనిఫెస్టోలు కూడా చెత్తబుట్టలో వేశాడని చెప్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అద్దంకి కార్యకర్తలతో సమావేశం. ఈయన అద్దంకి వెళ్ళాడా, వాళ్ళు ఇక్కడికి వచ్చారా? ఇప్పుడు అంతకుముందు ఒంగోలు కార్యకర్తలతో సమావేశం. ఈయన ఒంగోలు వెళ్ళాడా, వాళ్ళు ఇక్కడికి వచ్చారా? వెళ్ళవా? నువ్వు అసలు జనంలోకి వెళ్ళవా? క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయవా? వెళ్తే తొక్కేయటమేనా? ఆ మామిడికాయలు తొక్కేయటం, లేకపోతే సింగాయి తలకాయ తొక్కేయడం, మిరపకాయలు ఎత్తుకుపోవటం, ఎందుకు ఈ గోల అని చెప్పి అతనే వాళ్ళనే ఇంటికి పిలిపించుకుంటున్నాడా? ప్యాలెస్లో మీటింగా? ఇప్పుడు ఈరోజు అతను మాట్లాడుతూ ఏం మాట్లాడాడు? చంద్రబాబు వంట నూనెల ధరలు 40 రూపాయలు పెంచేశాడు, గ్యాస్ సిలిండర్లు 2-3 వేలకు అమ్ముతున్నారు బ్లాక్లో, ఏదేదో మాట్లాడుతున్నాడు. నువ్వేమన్నా తిట్టాలనుకుంటే మోడీని నేరుగా తిట్టు. చంద్రబాబు భుజం మీద తుపాకీ పెట్టి మోడీని కలుస్తావా? ఇప్పుడు వంట గ్యాసు, లేకపోతే పెట్రోలు, డీజిల్, ఇప్పుడు ఇదంతా అన్ని రాష్ట్రాల్లో సమస్యగా ఉంది. యుద్ధం ఏది? ట్రంప్ లేకపోతే ఇజ్రాయెల్, ఇరాన్, ఆ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. అసలు ఏంటి, అసలు పోలీసులు వచ్చి పెట్రోల్ బంకుల దగ్గర కాపలా కాస్తున్నారు తుపాకులతో. పోలీసుల సమక్షంలో పెట్రోల్ పంచుకోవాల్సిన పరిస్థితి. ఇది ఇక్కడ కాదు, అన్ని రాష్ట్రాల్లో ఇట్లుంటే జగన్మోహన్ రెడ్డి ఏమని మాట్లాడతాడు? ఏంటో మాట్లాడతాడు. నేను చూసా ఆ అద్దంకి వీడియో, ఎట్టుందా ఏంటా ఆ మాట్లాడే సన్నివేశం చూసా. తలకేమన్నా చుట్టుకున్నాడా అనుకున్నా. రోకలు ఏదో చుట్టుకున్నాడేమో, పిచ్చి ముదిరితే తలకి రోకలు చుట్టమనో ఏదో అంటారు. అంటే ఇప్పుడు తను మాట్లాడుతూ చంద్రబాబు ఏ హామీలు నెరవేర్చలేదంటాడు? సూపర్ 6, సూపర్ 7 లేదన్నాడు. సూపర్ 6 వాళ్ళు చెప్తున్నారు కదా, ఉచిత గ్యాస్ 4 సిలిండర్లు ఏమో ఇచ్చారు. నెక్స్ట్ మీరు బస్ ఎక్కండి, జగన్మోహన్ రెడ్డి కాబట్టి వాళ్ళ ఆవిడని ఎక్కించమను. టికెట్ కొడతారా? భారతీ మేడం ఎక్కిందనుకో, టికెట్ తీసుకుంటారా? తీసుకోరు కదా, ఉచిత ప్రయాణమే కదా. ఆయనకేమైనా డౌట్ ఉంటే మేడం భారతీని బెజవాడలో బస్సు ఎక్కించమను, తెలిసిపోద్ది ఆ హామీ అమలైందా లేదా అనేది తెలిసిపోతుంది కదా. అంటే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇస్తున్నారు చక్కగా. లేకపోతే ఏంటి, పెన్షన్లు, అసలు మొత్తం నువ్వు పెన్షన్ 1000 రూపాయలు పెంచడానికి 4 ఏళ్ళు మూలిగావు, 250 చేసావు. ఇప్పుడు వీళ్ళు 1000 రూపాయలు ప్రమాణ స్వీకారం రోజే సంతకం పెట్టాడు, పెంచేశాడు. ఆయన నోటితో మాట ఇచ్చిన రోజు నుంచి ఇంకా 3 నెలలు ఎక్స్ట్రా ఇచ్చాడు. నేను ప్రకటించిన 3 నెలల్లో 3000 కూడా కలిపి మొదటి నెలలో 7000 ఇచ్చాడు. ఇవ్వడం కాదు, ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి ఇస్తున్నాడు. ఇప్పుడు 22 నెలల్లో 22 పేద కుటుంబాల ఇంటికి వెళ్ళి ముఖ్యమంత్రి మన గడపకు వచ్చి పెన్షన్ చేతిలో పెడుతున్నాడు. ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి? చెత్తబుట్టలో వేసాడంట. ఏది చెత్తబుట్ట నీ దృష్టిలో? మేనిఫెస్టో హామీలు నువ్వెలా అమలు చేసావు, వీళ్ళెలా అమలు చేస్తున్నారు అనేది చర్చ. నువ్వేమన్నా చేసావు? నువ్వేమని చెప్పావు ఆ రోజు? సంవత్సరానికి 5 లక్షల ఇళ్ళు చొప్పున 25 లక్షల ఇళ్ళు కడతానన్నావు పేదలకి. కట్టావా? కట్టకపోగా 5 ఏళ్లలో ఇతను 2 లక్షల ఇళ్ళు కూడా కట్టలేదంట. ఎక్కడ 25 లక్షల ఇల్లు, ఎక్కడ 2.5 లక్షల ఇల్లు అమ్మా? జలయజ్ఞం చేస్తాను అని చెప్పావు, చేసావా? పోనీ మీ నాన్న ధనయజ్ఞం అన్న చేశాడు, నువ్వు అది కూడా చేయలేదు కదా. అరే ఇప్పుడు 70,000 కోట్లు చంద్రబాబు 2014-19 ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఖర్చు పెడితే నువ్వు 12,000 కోట్ల నువ్వు ఖర్చు పెట్టేది.
అరే రాయలసీమ మీద ప్రాజెక్టుల మీద 2,000 కోట్లు ఖర్చు పెట్టాడంట. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ కోసం ఉద్యమం చేస్తున్నారు. వీళ్ళు వెళ్ళి చూశారు మొన్న ఏబి వెంకటేశ్వరరావు, ఆ నల్లమోతు చక్రవర్తి, లక్ష్మీనారాయణ, ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఏదో ఉద్యమం చేస్తున్నారు, రాయలసీమ లిఫ్ట్ ఏంటో చూద్దామని వాళ్ళు వెళ్ళారు. వెళ్తే అక్కడ ఒక మోటార్ లేదు, లిఫ్ట్ లేదు, గొయ్యి ఉందంట. పెద్ద గొయ్యి ఒకటి ఉందంట. ఇది జగన్మోహన్ రెడ్డి తవ్విన గొయ్యి. ఏ బావిలో దూకాలి? బావిలో కాదు, ఏ గొయ్యిలో దూకాలి జగన్మోహన్ రెడ్డి? రాయలసీమ గొయ్యిలో దూకాలా? ఆ లిఫ్ట్ గొయ్యిలో? వాళ్ళ జనంలో చర్చ, వీళ్ళు హామీలు ఎలా నెరవేర్చారు, వాళ్ళు హామీలు ఎలా నెరవేర్చారు. నీలాగా సంవత్సరానికి 250 పెంచకుండా ఒకేసారి 1000 రూపాయలు పెంచేయటం తప్ప? చెత్తబుట్టలు వేయాలా? ఎవరిని చెత్తబుట్టలు వేయాలి? సంవత్సరానికి 250 పెంచినాయని చెత్తబుట్టలు వేయాలా? మొదటి రోజు నుంచే 1000 రూపాయలు పెంచినాయని వేయాలా? ఇప్పుడు మెగా డిఎస్సి పెట్టినాడిని చెత్తబుట్టలు వేయాలా? దగా డిఎస్సి చేసినాడిని చెత్తబుట్టలు వేయాలా? ఇప్పుడు 16,000 మంది టీచర్లు నియమించినాడిని చెత్తబుట్టలు వేయాలా? చెప్పు. అసలు ఏ డిఎస్సి పెట్టనాడిని చెత్తబుట్టలు వేయాలా? నిన్న జాబ్ క్యాలెండర్ 10,060 పోస్టులతో ఇచ్చారు. నువ్వు సాక్షి క్యాలెండర్ వదిన సాక్షి క్యాలెండర్ 5 ఏళ్ళు వచ్చిందిరా, ఒక్క ఏడాది కూడా నీ జాబ్ క్యాలెండర్ ఏదని నీ చెల్లె తిట్టింది. నీ చెల్లె నిన్ను చెత్తబుట్టలో వేసింది, నీ తల్లి నిన్ను చెత్తబుట్టలో వేస్తే ఈ చెత్తబుట్ట పార్టీ గురించి మనం మాట్లాడుకోవాలా? అంటే ఇప్పుడు ఒకటి మనం అంటోంది అదేమంటే క్రెడిట్ చోరీ అంటాడు. నిన్న అద్దం కాళ్ళతో కూడా అన్నాడు, ఏది క్రెడిట్ చోరీ. అదే ఆర్సిలార్ స్టీల్ మిట్టల్, ఆదిత్య మిట్టల్ అంట జగన్మోహన్ రెడ్డిని దావోస్లో గెలిచాడంట, ఇది నా క్రెడిట్ అంటున్నాడు. అది ఎస్ఆర్ స్టీల్, అది మేము కొనుక్కున్నామండి, ఒక 1000 కోట్లతో మేము దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తామనో ఏం చెప్పాడు. ఇప్పుడు ఇది 138,000 కోట్లు, నువ్వు చెప్పేది 1000 కోట్లు. ఎక్కడ 1000 కోట్లు, ఎక్కడ 138,000 కోట్లు? అంటే 1000 కోట్లాడిని 138,000 కోట్లాడు క్రెడిట్ చోరీ చేశాడా? అదేమంటే గూగుల్ డేటా సెంటర్ నాదే అంటాడు, నా క్రెడిట్ అంటాడు. అదానీ డేటా సెంటర్ దాని పేరు అంటాడు. పోనీ అదన్నా నీది అనుకుందాం. మరి 2018లో అదానీ డేటా సెంటర్కి శంకుస్థాపన చేసింది ఎవరు? 2018లో సీఎం జగన్మోహన్ రెడ్డా? అదానీ డేటా సెంటర్కి శంకుస్థాపన 2018లో జరిగిందమ్మా. ఎవరప్పుడు సీఎం? చెత్తపుట్టినాడు గంటవా అని కాదు. ఇప్పుడు అతను, నేను అన్నది అదే, చూసావా నువ్వు అద్దంకిలో కార్యకర్తలు నాయకులతో మాట్లాడే జగన్ని చూసావా అని అడిగా నిన్ను. తలకేం చుట్టుకున్నాడు? రోకల, పిచ్చి ముదిరింది, తలకి రోకలు చుట్టాడు. థ్యాంక్ యూ. నమస్తే.